ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మొలకలెత్తిన విత్తనాలకి అన్నిటికంటే లాభాలు, పోషకాలు ఎక్కువని మనం చెప్తాం. మీకు ఒకప్పుడు మొలకలంటే ఒకటి గుర్తు రావాలి. 2 ఎండు గింజలు ఈజుకోవడం ఒక మొక్కొచ్చిన గింజకి సమానం అంటాం. 2 గింజల్లో ఉండే పోషకాలు ఒక గింజలోనే డెవలప్ అయిపోతాయి 2 రోజులు ఉండేసరికి, మొలకొచ్చేసరికి. మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హై ప్రోటీను, హై ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫ్యాట్స్ తక్కువ. కాబట్టి ఇట్లాంటి లాభాలన్నీ బాగా అందించే బెస్ట్ ఆహారం స్ప్రౌట్స్. మనందరం స్ప్రౌట్స్లో పెసలు, శనగలు, బొబ్బర్లు ఇలాంటివి తినమంటాం. కొంతమందికి పెసలు ఇష్టం ఉంటుంది, ఇంకోటి ఇష్టం ఉండదు. కొంతమంది బొబ్బర్లు ఇష్టం ఉంటుంది, శనగలు ఇష్టం ఉండదు. కొంతమంది శనగలు ఇష్టం ఉంటే యువతలకి ఇష్టం ఉండదు. ఏ విత్తనంలో ఏ లాభం దాగుందో మీకు తెలియదు కదా. అందుకని అన్నిటినీ తినమని చెప్తుంటాం ఈ మూడింటిని మనం. కానీ కొంతమందికి కొన్ని విత్తనాలు స్పెషల్ బెనిఫిట్స్ని ఇస్తాయి. కొన్ని రకాల మానసిక ఆరోగ్య లాభాన్ని ఇవ్వడానికి కూడా కొన్ని విత్తనాలు ఉంటాయి శారీరక ఆరోగ్యంతో పాటు. అలాంటి విత్తనాల్లో బొబ్బర్లు పర్టికులర్గా ఒకదానికి ఫేమస్ అని చెప్పొచ్చు. అదేమిటంటే గాబా హార్మోన్కి నెంబర్ 1 సోర్స్ బొబ్బర్లే. గాబా హార్మోన్ అంటే ముఖ్యంగా ఇది హ్యాపీ హార్మోన్. గాబా మన బాడీలో తయారవుతుంది సహజంగా ఇది. కానీ ఆ గాబా హార్మోన్ డైరెక్ట్గా మొలకల్లోనే ఉంది. ఆ మొలకల్లో పెసలు శనగల్లో ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ బొబ్బర్లో నెంబర్ 1గా గాబా హార్మోన్ ఉంటుంది. మరి ఈ గాబా హార్మోన్ వల్ల మనకు లాభాలు ఏమిటో తెలుసండి. అది వింటే బొబ్బర్లను మానకుండా తినేస్తారు, మొలకలు కట్టుకుని బాగా తినేస్తారు. ఈ గాబా హార్మోన్ అనేది కామింగ్ హార్మోన్ అంటారు. మనల్ని కాముగా చేసే హార్మోన్, మనల్ని కూల్గా ఉంచే హార్మోన్ అనమాట. మీకు ఎప్పుడైనా కాస్త ఇరిటేషన్ వస్తున్నది, కోపావేశాలు వస్తున్నాయి అనుకోండి, మిమ్మల్ని వెనక్కి లాక్కు రావడానికి కళ్ళెలవలే పట్టుకుని కామ్ డౌన్, కూల్ డౌన్, రా అని లాక్కొచ్చే హార్మోన్, మిమ్మల్ని కాస్త స్టేబుల్గా ఉంచే హార్మోన్ అనమాట. ఇది లేకపోతే మనం కాస్త సమస్యల్లో వెళుతుంటాం, మనసు ఆవేశాలకు గురవుతూ కాస్త ఊపుగా ముందుకెళ్ళిపోతుంటాం. అందుకని గుర్రానికి, బండికి కళ్ళాలు అన్నీ అట్లాగో మన శరీరానికి కూడా గాబా హార్మోన్ అట్లాడేది. ఇది బొబ్బర్లలో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ బొబ్బర్లను ఒట్టిగా నానపెట్టుకు తినేసిన, ఒట్టిగా ఉడకబెట్టుకు తినేసిన, గుగ్గిళ్ళగా తాలింపు పెట్టుకున్న, బొబ్బర్లను కాస్త ఏదైనా రుబ్బి అట్లు వేసుకుంటున్నాం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలా చేసినప్పుడు గాబా హార్మోన్ తగ్గిపోతుంది. ఆ వండే విధానంలో నాశనం అయిపోతుంది. అదే బొబ్బర్లని మనం మొలకట్టి తిన్నప్పుడు ఈ గాబా హార్మోన్ 3-4 రెట్లు పెరిగిపోతున్నది. ఎంత పెరుగుతున్నది, బొబ్బర్లు ఎంత ఉంటుంది, గాబా హార్మోన్ ఏ ఆహారాలు ఎంత ఉంది, స్ప్రౌటింగ్ చేస్తే గాబా ఎట్లా పెరుగుతున్నది అనేది ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ పిక్చర్ చూడండి కనపడుతున్నది. పెసల్లో ఎంత ఉంది మొలకలు కట్టక ముందు, మొలక వచ్చిన తర్వాత పెసల్లో ఎంత అయింది. 48 అవర్స్ మొలకలు కడితే చూడండి గాబా హార్మోన్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నదో. అట్లాగే శనగల్లో ఎంత ఉంది గాబా, 2 రోజులు మొలకలు వచ్చాక ఎంత పెరిగింది. వీటన్నిటికంటే బొబ్బర్లో ముందు ఎంత ఉంది, మొలకలు కట్టే గాబా హార్మోన్ ఎంత ఇంక్రీజ్ అయింది. ఈ స్ప్రౌటింగ్ చేసేసరికి హ్యాపీ హార్మోన్స్ కూడా ఇంత బాగా పెరుగుతాయని ఎవరు ఊహించరు అసలు. అందుకనే పూర్వం రోజుల్లో జైసా అన్ వయసా మన్ అనేవారు. ఎలాంటి తిండి తింటున్నామో దానికి తగ్గట్టు మన మనసు కూడా అదే. ఇలాంటి మంచి ప్రాణశక్తులతో కూడిన జీవమున్న ఆహారమైన స్ప్రౌట్స్ని మనం తిన్నామనుకోండి, తేలిగ్గా డైజెషన్ అవుతాయి, పోషకాలు బాగా వస్తాయి. మరి బొబ్బర్లో మీకు 25% ప్రోటీన్ ఉంటుంది, దగ్గర 20%, 25% ఫైబరే ఉంటుంది బొబ్బర్లలో. మొలకొచ్చేసరికి డైజెషన్ చాలా తేలిగ్గా అవుతాయి. కానీ బొబ్బర్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్ 25%, ఫ్యాట్ తక్కువ, ఫైబర్ ఎక్కువ. మరి ఇలాంటి లాభాలు ఉన్నప్పుడు డయాబెటీస్ ఉన్న వారికి డయాబెటీస్ పెరగదు, డయాబెటీస్ కంట్రోల్ అవ్వటానికి. అట్లాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళకి అది తగ్గటానికి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తగ్గిపోతే కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి. హై ప్రోటీన్, హై ఫైబర్ కంటెంట్ ఉంటే మంచిది. అట్లా ఉంది ఇందులో కూడా. కాబట్టి ఇలాంటి లాభాలకి బొబ్బర్లు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇక దీనితో పాటు గాబా హార్మోన్, మీకు హ్యాపీ హార్మోన్ ఉంది కదా, ఈ మధ్య మనకి స్ట్రెస్ హార్మోన్, కార్టిజాల్ లెవెల్ పెరిగిపోతున్నది. మోతాదుకి మించి ఎడ్రినలిన్ హార్మోన్ పెరిగిపోతున్నాయి. ఇవి పెరిగేసరికి మీకు అలజడిగా ఉంటుందన్నమాట. మైండ్, ఆలోచనలు కూడా డిస్టర్బ్డ్గా ఉంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ నుంచి తగ్గించడానికి కూడా ఈ బొబ్బర్ల స్ప్రౌటింగ్ చేసి తినడం అనేది అంత మంచిదన్నమాట. కాకపోతే మళ్ళీ స్ప్రౌట్స్ వచ్చిన బొబ్బర్లని ఉడకబెట్టుకు తినొచ్చా, గుగ్గిళ్ళు వేసుకు తాలింపు వేసుకు తినొచ్చా అనే సందేహం ఇలాంటి వరకు వస్తుంది. మీరు అలా తినాల్సి వచ్చినప్పుడు వాల్యూస్ పోతాయి, గాబా తగ్గిపోతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. బొబ్బర్ల ద్వారా రావాల్సిన ప్రోటీన్ వెళుతుంది, ఫైబర్ వెళుతుంది, ఇలాంటి లాభాలు వస్తాయి. కానీ బలం మీద రావాలి వస్తుంది. కానీ ఈ
హ్యాపీ హార్మోన్ గాబా మాత్రం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని వండకుండా ఫ్రెష్ స్ప్రౌట్స్ని తినగలిగితే మంచిది. బొబ్బర్లు కానీ పెసలు కానీ శనగలు కానీ మొలకలు కట్టుకున్నప్పుడు వాటిని సులభంగా తినటం కొరకు 2-3 పద్ధతులు మీకు చెప్తాం. వాటికి కాస్త వెజిటబుల్ ముక్కలు, క్యారెట్ తురుము, టమోటా ముక్కలు ఇట్లాంటివి కలిపి దాని మీద మిరియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా ఇట్లాంటివి కొద్దిగా చల్లుకోండి. నిమ్మరసం పిండుకోండి. తాటి బెల్లం క్రిస్టల్స్ లాంటి గ్రాన్యూల్స్ లాంటివి కొంచెం చల్లుకు తినేయండి. అంత సింపుల్గా మొలకలు తినగలుగుతారా మీరు? ఇదొక పద్ధతి. ఇంకొంచెం కారంగా ఉంటే నేను బాగా తింటానంటుంటే పుదీనా రోటి పచ్చడి, కొత్తిమీర రోటి పచ్చడి, కరివేపాకు రోటి పచ్చడి ఇట్లాంటివి తయారు చేసుకోండి మన పద్ధతిలో. ఆ రోటి పచ్చడి అంత పెట్టుకుని ఈ స్ప్రౌట్స్ తింటూ మధ్యలో రోటి పచ్చడి పెట్టుకుంటే లాలాజలం బ్రహ్మాండంగా వస్తుంది. ఈ టేస్ట్లో ఆ బొబ్బర్లు పచ్చి టేస్ట్ మనకి ఇబ్బంది లేకుండా సులభంగా తినేయగలం. నేను రెగ్యులర్గా బొబ్బర్లు తినేటప్పుడు ఇట్లా చట్నీ పెట్టుకు తినేస్తాను. పెసలు, మొలకలు, శనగలు అన్నీ తినేటప్పుడు. కాబట్టి తక్కువ టైంలో మొలకలను టేస్టీగా ఇష్టంగా తినడానికి ఎప్పుడు బోర్ కొట్టకుండా వెరైటీగా తినటం కోసం ఇట్లా టెక్నిక్ కూడా మీకు బాగా పనికొస్తుంది. అందుకని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, మన ఆలోచనలని కామ్ డౌన్ చేసుకోవటానికి, కూల్గా ఉండటం కోసం గాబా హార్మోన్ నెంబర్ 1 బొబ్బర్లని మరవకుండా తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.